హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు హైదరాబాద్ పాత బస్తీలో హనుమాన్ టెంపుల్, నిజానికి అది హనుమాన్ టెంపుల్, మూల విరాట్గా హనుమాన్ ఉంటే పక్కనే శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో ఉదయాన్నే మాంసపు ముద్దలు, శివాలయంలో శివలింగాన్ని వెనకాలే మాంసపు ముద్దలు కనబడినటువంటి సంఘటన మనం చూసాం. నిజానికి ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా ఇండియన్ మీడియా నుండి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగడం, అటు రంగరాజన్ గారి మీద దాడి కానీ, ఈరోజు ఇక్కడ కానీ, అంతకుముందు భూలక్ష్మి టెంపుల్లో కానీ, వీటన్నిటికి సంబంధించిన విషయంలో అసలు ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారో, మరి నిఘా వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇది ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి, మరి వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా తెలంగాణ పోలీసుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో నేనేమంటున్నా అంటే, నిజానికి పాత బస్తీకి సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటి అసలు? ఈరోజు ఆ పాత బస్తీలో ఆలయం ఉంది కాబట్టి ఇది ముస్లింలే చేసిరు అనుకోవచ్చా? లేదు అని అంటే ఈరోజు హనుమాన్ టెంపుల్లో జరిగింది కాబట్టి, అంటే శివాలయం పక్కన జరిగింది కాబట్టి ముస్లింలు చేసిరు అనుకోవచ్చా? ఈ అంటే ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా అటు రంగరాజన్ గారికి సంబంధించిన విషయంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇష్యూ జరగడం కానీ, లేదంటే బీజేపీ నాయకులు ఇన్ని రోజులు కనబడకుండా పోయినా అంటే మేము కనబడ్డాం కదా, మేము ఉన్నాం కదా, మేము మీడియాలో మాట్లాడినాం కదా అంటారు కావచ్చు. కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, బీసీ కులగణన సంబంధించినటువంటి విషయం జరిగినన్ని రోజుల పాటు బండి సంజయ్ కుమార్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, రఘునందన్ రావు కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళందరూ ఎవరూ కనిపించకుండా కేవలం బీసీ కులగణన మీద మీ స్టాండ్ ఏందని ఎవడన్నా అడుగుతాడేమో, ఎవడన్నా మీడియా వాళ్ళు పోయి మైకు పెడతారేమో అనే భయంతో వీళ్ళు ప్రజా సమస్యని పక్కన పెట్టేసి ఢిల్లీలో మీటింగ్లు అని చెప్పేసి, మేము ఇప్పుడు కేంద్ర మంత్రులం కాబట్టి మాకు పెద్ద పెద్ద పనులు ఉంటాయని చెప్పేసి డ్రామాలు చేశారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు నగర మొగబోతుందని చెప్పడము, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ అంటే జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని ఎట్లా గెలిపించుకోవాలనే ప్రణాళికలు చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు హైదరాబాద్లో జరగబోతున్నాయి. మరి వీటన్నిటి సంబంధించిన విషయంలో పాత బస్తీ ప్రతిసారి ఎందుకు వార్తల్లోకి ఎక్కుతూ ఉంది? పాత బస్తీలో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి పాత బస్తీని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మరి ఇన్ని రోజుల పాటు బీజేపీ ఎన్నికలకు ముందు దాదాపుగా ఎన్నేళ్ల పాటు అయోధ్య రామాలయాన్ని ముందు పెట్టి అయోధ్య రామ మందిరం కడతామని చెప్పేసి ఓట్లాడుకున్నది మనకు తెలుసు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామాలయాన్ని పక్కన పెట్టేసి 2 సార్లు జరిగినటువంటి ఎన్నికలు, లేదంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా, ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బార్డర్లో బాంబులు వేరినటువంటి పరిస్థితులు కూడా చాలాసార్లు గమనించాం. చాలామంది మేధావులు కానీ, ఎంతోమంది అనాలిస్టులు కానీ పూర్తిగా చెప్పిర్రు బార్డర్లో బాంబులు ఎందుకు ఎన్నికల సమయంలో జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇంతమంది సైనికులు కేవలం ఎలక్షన్స్ మాత్రమే చనిపోతూ ఉన్నారు, ఇది బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా చాలామంది మేధావులు చెప్పారు. మరి ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని తెలంగాణలో బీజేపీ మత చిచ్చుని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఈ కోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ మాంస ముద్దలు నిజంగానే శివాలయానికి సంబంధించిన విషయంలో, శివాలయంలో ఏవైతే మాంస ముద్దలు ఉన్నాయో అవి మనం చూసాం. ఇది శివాలయం. ఈ శివాలయం ఏరియా ఎక్కడైతే ఉందో ఆ శివాలయం ఏరియా మనం చూడొచ్చు. దాంతోపాటు ఇది శివలింగము, దాని వెనకాలే మాంస ముద్దలు ఉన్నాయి. నిజానికి ఇది పూర్తి స్థాయిలో నేను ఖండిస్తూ ఉన్నా. ఇది కేవలం హిందూ దేవాలయాల్లో మాత్రమే కాదు, అటు ముస్లింలకు సంబంధించినటువంటి మసీదుల్లో కానీ, లేదు అనంటే క్రిస్టియన్లకు సంబంధించినటువంటి చర్చిల్లో కానీ ఇలాంటివి ఒక మతానికి సంబంధించిన విషయంలో ఇంతకుముందు అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ, లేదంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఏంటిది స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, అప్పుడు తుపాకులకు కానీ ఆయుధాలకు కానీ పందికోవును ఎందుకు పూసిర్రు, ఇలాంటివి మనం ఒక్కసారి చరిత్రలోకి తెలుసుకునేదంటే కేవలం మతం అనేది రాజకీయాలకు, యుద్ధాలకు ఎలా ఉపయోగపడతా ఉంది, దీన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఆ శివాలయంలో, ముఖ్యంగా హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి శివాలయం ఏదైతుందో ఆ శివాలయంలో ఉన్నటువంటి మాంసానికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఆలయాల మీద దాడి జరుగుతూ ఉంది? ఈ మతాల పేరుతో ఎందుకు రాజకీయం జరుగుతూ ఉంది? నిజంగానే ఈ శివాలయంలోకి తీసుకుపోయి మాంసం వేసినోడికి వచ్చిన లాభమేమో ఉన్నది? మాంసం ఎవడేసిండు? మరి వీటికి సంబంధించిన విషయంలో కూడా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
అయ్యో లబో అని చెప్పేసి పరిగెత్తి పోయి అక్కడ నిలబడి ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడము, ఇవన్నీ ఎవరు చేపిస్తూ ఉన్నారు? ఎవరి కోసం చేస్తూ ఉన్నాం? పూర్తి స్థాయిలో శివాలయంలో మాంస ముద్దలు వేయడం ద్వారా ఎవరికైనా లాభం ఉందా? లేదు. కానీ ఎందుకు వేస్తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవి కేవలం పాత బస్తీలోనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీటి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రము పూర్తిగా ఇంకా బీజేపీ కంట్రోల్లోకి పోలేదు. బీజేపీ కంట్రోల్లోకి పోయేటువంటి పరిస్థితులు కూడా కనబడతలేవు. కాబట్టి ఆల్రెడీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 మంది ఎమ్మెల్యేలము 8 మంది ఎంపీలకు గెలిచినాం కాబట్టి తెలంగాణను దున్నుదాం అనుకుని ప్రయత్నాలు చేసిర్రు. కానీ ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా అరే భయ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది, మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఏం బీక్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి క్రమంలో ఇలాంటి మత ఘర్షణని బేస్ చేసుకొని రాజకీయాలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇంతకుముందు జరిగినటువంటి యుద్ధాలకు సంబంధించిన విషయంలో కానీ, బాంబు పేలులకు సంబంధించిన విషయంలో కానీ ఏం జరిగింది? ఆ బాంబు పేలులకు సంబంధించిన విషయంలో చాలా సందర్భాల్లో ముస్లింల పేరుతో ఉన్నటువంటి హిందువులు కూడా ఉన్నారా అని చెప్పేసి రిపోర్ట్లు రావడం కానీ, కర్కారేకి సంబంధించిన విషయంలో ముఖ్యంగా కర్కారే అనే వ్యక్తి ఆయన్ని ఎందుకు చంపిరా అని ఒక పుస్తకం కూడా ఈ మధ్యలో వెలువడింది. దాన్ని కూడా ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. కర్కారేను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆయన ఏం బయటికి తీస్తే చంపారు? ఈ దేశంలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో చాలా బాంబు పేలుళ్లలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది ఆయన చెప్పినందుకే చంపేసిరా? మరి ఆయన చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధమైతే ఆయన చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వీటికి సంబంధించిన విషయాలను ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మత ఘర్షణలు రేపడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఇటు ముస్లింలైనా, అటు క్రైస్తవులైనా, హిందువులైనా ఈ మత ఘర్షణలు లేపడం కోసం, వాటిని లేపిన తర్వాత జరిగేటువంటి రాజకీయాల కోసం రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలో బలి అవుతున్నది ఎవరు? రోడ్ల మీద కూర్చుంటున్నది ఎవరు? ఇప్పటి వరకు శివాలయంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగేది ఉంటే చిన్నజీయర్ స్వామి ఇక్కడ కనబడతలేడు. రంగరాజన్ మీద దాడి జరిగితే 24 గంటల్లో పోయినటువంటి అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ శివాలయానికి సంబంధించిన విషయంలో ఎందుకు బయటికి రాలేకపోయారు? అంటే శివాలయం శివునికి సంబంధించిన విషయంలో అంటే రాముడు శివుడు అని పెట్టినప్పుడు, మరి శైవము వైష్ణవము అని పెట్టినప్పుడు మీరు శైవానికి ఇచ్చేటువంటి విలువ, వైష్ణవానికి ఇచ్చేటువంటి విలువ ఈ రెండింటిని ఒకసారి చేసి చూడండి. వైష్ణవానికి ఉండేటువంటి విలువ శైవానికి ఎందుకు లేకుండా పోతూ ఉంది? ఒకవేళ నిజంగానే ఇది కనుక ఇలాంటి మాంస ముద్దలు కనుక తెలంగాణలో ఏ రామాలయంలోనో ఏ కృష్ణాలయంలోనో జరిగేది ఉంటే ఇప్పటివరకు చాలా రాజకీయాలు ఉండేవి. మరి ఈరోజు ఎందుకు శివాలయంలో జరిగినప్పుడు ఇట్లా తక్కువ తీసుకున్నారంటే కేవలం నిజంగానే ఈరోజు పోరాడుతున్న పాత బస్తీలో పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయి క్రమశిక్షణ కలిగినటువంటి హిందువులే, నేను ఒప్పుకుంటా. వాళ్ళు హిందుత్వం పేరుతో రాజకీయం చేసేటువంటి వాళ్ళు కాదు. కానీ హిందుత్వం పేరుతో రాజకీయం చేసే గ్యాంగులు వేరే ఉంటాయి. రామరాజ్యం పేరుతో రాజకీయం చేసేటువంటి గ్యాంగులు వేరే ఉంటాయి. వాళ్ళు రామునికి సంబంధించిన విషయంలో లేదంటే ఈ ఇష్యూని పట్టుకుంటే గట్టిగా లేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే వస్తున్నారు బయటికి. మరి ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏవైతున్నాయో వాటిని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్ని బేస్ చేసుకొని బీజేపీ ఇక్కడ చేసేటువంటి ప్రతి రాజకీయాన్ని, నేను ఆ మాంస ముద్దలు బీజేపీలో వేసిరు లేదంటే హిందువులు వేసి గొడవలు చేస్తున్నారనే విషయం అనట్లేదు. కానీ ఏ రకమైనటువంటి రాజకీయమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాక్కున్నాయో మనం తెలుసుకోలేనంత వరకు మూర్ఖులుగానే ఉండిపోతామన్న విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు జరుగుతున్న రాజకీయాల వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు దాక్కున్నాయి? పాత బస్తీలో మళ్ళీ ఆ హిందుత్వ పేరుతో దాడులు జరిగే ప్రయత్నము లేదంటే అక్కడ ధర్నాలు రాస్తారోకోలు జరిగేదంటే ముస్లిం సమాజం అంతా ఐక్యమవుతుంది, మళ్ళీ మేము గెలవచ్చు అని చెప్పేసి ఎంఐఎం పార్టీ చేస్తున్న కుట్రలా, లేదంటే కావాలనే కొంతమంది అక్కడ మాంస ముద్దలేసి హిందూ ముస్లిం కుట్టుకుంటా అంటే చూస్తూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం కోసమా, లేదంటే ఈ బీజేపీ ఎంఐఎం పార్టీలను అటు ఆ రాజకీయాల నుంచి కాంగ్రెస్ వైపు ఆలోచన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలకు సంబంధించిన విషయంలో జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా కుట్రలు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. కానీ రాజకీయాలను బేస్ చేసుకుని మాత్రమే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ప్రశాంతత కోల్పోవడం కోసం ఈ హైదరాబాదును అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా హైదరాబాదులో పాత బస్తీని అడ్డం పెట్టుకొని కేవలం రాజకీయాలు చేయడం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ రాజకీయాలైనా రేపటి రోజున జరగచ్చు. ఇదే తంతును మళ్ళీ మనం చేసేటువంటి అవకాశాలు కూడా చూడొచ్చు. కాబట్టి దయచేసి
దయచేసి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ప్రతి రాజకీయాన్ని కూడా, ప్రతి ఒక్క కుట్రను కూడా ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇది ఎందుకు జరుగుతుందని చెప్పేసి మీకు మీరుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందే ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలకు ముందు ఎందుకే నినాదాలు గుర్తొస్తూ ఉన్నాయి, ఎన్నికలకు ముందే ఎందుకు హిందువులందరం బంధువులు అని చెప్పేసి మాట్లాడి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హిందూ బంధువులు అని చెప్పేసి హిందువుల మీద దాడులు జరిగినా కూడా ఎవరు ఎందుకు స్పందించకుండా పోతూ ఉన్నారు. మరి వీటి గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బస్తర్లో జరుగుతున్న ఎన్కౌంటర్లో సస్తున్న వాళ్ళందరూ కూడా హిందువులే, కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతోమంది నక్సలైట్లలో హిందువులు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. నోట్లు రద్దు చేసినటువంటి నరేంద్ర మోడీ నోట్లు రద్దు చేసి చంపినప్పటి నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు చచ్చిపోతున్నటువంటి కుంభమేళలో చనిపోతున్నటువంటి వాళ్ళందరి వరకు కూడా, నోట్ల రద్దు నుండి కుంభమేళ వరకు జరిగిన అన్ని ఫెయిల్యూర్స్లో, మోడీ ఫెయిల్యూర్స్లో చచ్చిపోయినంతా కూడా మెజారిటీగా హిందువులే. మరి వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మతం పేరుతో ఇంత రాజకీయం జరుగుతుందో ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం 56 ఇంచుల ఛాతీ అని చెప్పి చూపించి ఈరోజు అమెరికా నుండి మన దేశ పౌరుల్ని సంఖ్యలేసి ఇళ్ళగొడతా ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాం. ఎందుకు మన ఫెయిల్యూర్ గురించి ప్రశ్నించలేకపోతా ఉన్నాం. డాలర్ రేటు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు 85 రూపాయలు దాటి 87 రూపాయలు కడిగిపోతా ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాం. బంగారం రేటు వేలల్లో పెరుగుతూ ఉంది, రోజుకు 1000-2000 రూపాయలు పెరుగుతూ ఉన్నా కూడా ఎందుకు స్పందించలేకపోతా ఉన్నాం. పెట్రోల్ రేటు 100 రూపాయల వరకు పెరిగినా, 100 రూపాయలు సెంచరీ కొట్టినా కూడా కనీసం సిగ్గు లేకుండా ప్రశ్నించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు. మోసపోతున్నదంతా ఈ దేశం భారతదేశంలో మెజారిటీగా, ఎస్ మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే భారతదేశంలో మెజారిటీగా ఉన్నది హిందువులే. మరి ఈరోజు అత్యంత నాశనం అవుతున్నది ఈ ధరల పెరుగుదల వల్ల కానీ, అన్నిటి వల్ల కానీ చనిపోతున్నది. కానీ ఆకలి కేకల్లో కూడా ఈరోజు దేశం ముందు స్థాయిలో ఉండేది అంటే చనిపోతున్నది మెజారిటీగా హిందువులే కదా. ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువ చచ్చిపోయి హిందువులు తక్కువ చనిపోతున్నారా? మరి ఇంత జరుగుతున్నా కూడా వాటి గురించి ఒక్క నిమిషం మాట్లాడకుండా, ఒక్క నిమిషం ఆలోచించకుండా పూర్తి స్థాయిలో ఈ మతపరమైనటువంటి రాజకీయాల్లో మనం ఎందుకు మునుగుతూ ఉన్నాం? దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో మతము, ముఖ్యంగా హిందూ మతం ప్రమాదంలో పడింది కేవలం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. మళ్ళీ చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే హిందూ మతం ప్రమాదంలో పడిందని నినాదాన్ని బయట తీసుకొచ్చారు. అంతకుముందు ప్రతి ఒక్కరి పాలనలో హిందూ మతం సేఫ్గానే ఉన్నది. మరి హిందూ మతాన్ని ప్రమాదంలో నెట్టింది నరేంద్ర మోడీ తాలూకా మనుషులా, నరేంద్ర మోడీ పార్టీనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ మళ్ళీ కనుక మోడీ గెలిస్తే తప్పకుండా హిందూ మతమే ప్రమాదంలో పడుతుంది, హిందువులే ప్రమాదంలో పడతారు, హిందువులే మత ఘర్షణలకు బలవుతారు, హిందువులే చనిపోతారు. హిందువులు చనిపోయినా వాళ్ళకు ఎలాంటి నష్టం లేదనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతా ఉన్న మతపరమైన ఘర్షణలకి తెలంగాణలో తావియద్దు. మతపరమైనటువంటి రాజకీయాలని అర్థం చేసుకొని ఈరోజు ఎవరు మతాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటున్నారు, ఎవరి మతాన్ని అడ్డం పెట్టుకొని మతపరమైనటువంటి పార్టీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారో మీరు ఆలోచన చేసి తప్పకుండా రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఈ రాజకీయాలను చదువుకున్న వాళ్ళుగా, మీ దేవుడు సేఫ్గా ఉండాలన్నా, మీ మతం సేఫ్గా ఉండాలన్నా ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటప్పుడు ఎవరిని కూడా మీరు వదిలేదని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.